మనకి సంవత్సరం నిండా ఎన్ని పండగలు ఉన్నా ఏ పండగకి ఆ పండగే మనం స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక్కొక్క పండగని ఒక్కొక్కలాగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ముఖ్యంగా దసరా, సంక్రాంతి, దివాళీని అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. దసరా వచ్చిందంటే కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలి అన్నా, ఏదైనా కొత్తగా మంచి పని చేయాలి అంటే విజయదశమి రోజు మనం ప్రారంభిస్తాం. అలాగే ఈ రోజు మీరు కనుక ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినా, మంచి డెసిషన్స్ ఏమైనా తీసుకున్నా సరే అన్ని 100% సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మీకోసంకి స్వాగతం. మనం ఎప్పుడైనా సరే స్పెషల్ ఎపిసోడ్స్ చేసినప్పుడు మన దగ్గరికి ఎవరో ఒక గెస్ట్ వస్తారు కదా. ఈ రోజు మన దగ్గరికి రక్ష రాబోతుంది. రక్ష అంటే మీ అందరికీ తెలుసండి, సీరియల్స్ లో చూస్తూనే ఉంటారు. మన ఇంటి అమ్మాయి లాగా చక్కగా క్యూట్ గా ఉంటుంది. రక్షకి తెలుగు పెద్దగా రాదు, బెంగళూరు నుండి వచ్చింది, కర్ణాటక అమ్మాయి. కొంచెం కొంచెం తెలుగు నేర్చుకుంటూ చాలా క్యూట్ గా ముద్దుగా మాట్లాడుతూ ఉంటుంది. మరి రక్షని పిలిచేద్దాం. హాయ్ రక్ష. హలో. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. వెల్కమ్ టు మీకోసం. థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా టు యూ అండ్ హ్యాపీ దసరా టు ఎవ్రీవన్. నేను బెంగళూరుకి వెళ్ళానండి, ఒక 3 years బ్యాక్ బెంగళూరు వెళ్ళాను అనమాట. దసరా టైంలోనే అక్కడ నవరాత్రులు చేస్తారు కదా. అవును. అమ్మవారి టెంపుల్ కి వెళ్దామని వెళ్తే 3 kilometers నుండి అసలు ఫుల్ ట్రాఫిక్. ఆ రోజు దర్శనం అవ్వలేదు. అయ్యో. మళ్ళీ 2 days తర్వాత అప్పుడు అయింది అనమాట. నాకు అప్పుడు తెలిసింది అక్కడ నవరాత్రులు అంత బాగా చేస్తారా అంటే. యాక్చువల్లీ చాలా పెద్దగా చేస్తారు, గ్రాండ్ గా చేస్తారు సెలబ్రేషన్స్ అయితే. బట్ బెంగళూరులో మీరు ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే ఒక ఫెస్టివల్ లో, ఒక ఒకేషన్ లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రాఫిక్. సో మీరు మంచిగా రెడీ అయ్యి దానికోసం వెళ్తున్నారంటే యూ హ్యావ్ టు లివ్ యువర్ హౌస్ ఎర్లీ. అవునవును, ఇప్పుడు బెంగళూరులో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, కానీ వెదర్ అయితే చాలా బాగుంది. మామూలుగానే మా తెలుగు చాలా అందంగా ఉంటుంది, అందమైన భాష. నువ్వు మాట్లాడుతుంటే ఇంకా రక్షతో మాట్లాడుతూ చక్కగా ఈ ఎపిసోడ్ అంతా మనం మంచిగా ఎంజాయ్ చేద్దామండి. కాకపోతే మన షోలో ఏంటి అంటే మన ఆడియన్స్ అడిగిన వంటకాలు మేము చేసి చూపిస్తూ ఉంటాం. సో వాళ్ళ చాయిస్ అన్నమాట, కుకింగ్ నాది, చాయిస్ వాళ్ళది. ఓకే. సో ఫస్ట్ మెయిల్స్ చదివేసి ఈరోజు ఏం చేస్తున్నామో చూద్దాం. ఈ రోజు మన ఫస్ట్ ఎపిసోడ్ కి మెయిల్ రాసింది శిరీష రాశారు. బాదాం హల్వా కావాలని. హాయ్ స్వప్నక్క, ఎలా ఉన్నారు? నా పేరు శిరీష. అక్క, బాదాం హల్వా మన ఛానల్లో చేసి చూపించండి అని చెప్పేసి మెయిల్ రాశారు. హాయ్ శిరీష, హ్యాపీ దసరా. హాయ్ శిరీష, మీకు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. శిరీష, మీరు అడిగినట్టుగా బాదాం హల్వా చేసి నేను చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. బాదాం హల్వా చేయడానికి కావలసిన పదార్థాలు రెడీగా ఉన్నాయి, ఒక్కసారి చెప్తాను చూడండి. చక్కెర, నానబెట్టుకొని తొక్క తీసేసిన బాదాం, పాలు, గోధుమ పిండి, యాలకుల పొడి, కుంకుమ పువ్వు, అలాగే పిస్తా. సో సింపుల్ ప్రాసెస్ చెప్తాను. రక్ష, నీకు వంట చేయడం వచ్చా? ఒక రేంజ్ కి వచ్చు. అంటే ఏ మాత్రం వరకు ఏమేమి వండుతావు? ఇప్పుడైతే రీసెంట్ గా నేను వండిందంటే ఆల్మోస్ట్ లైక్ ఫాస్ట్ ఫుడ్డే వండా, పాస్తా ఇలాంటిదే. బట్ స్వీట్స్ ఎప్పుడూ ట్రై చేయలేదు, బట్ టుడే నేర్చుకుంటా. ఓకే, ఈరోజు నేర్చేసుకుంటావు అంతంత? నేర్చుకొని చెప్తా. మీకోసం షోలో నేర్చుకున్నాను, మీరు కూడా నేర్చుకోండి, మంచిగా ఎంజాయ్ చేసుకొని తినండి అనేసి. నువ్వు చెప్పినందుకన్నా వాళ్ళు ట్రై చేసేలా ఉన్నారు. చేస్తారు, మన వాళ్ళు చాలా ఎంత క్యూట్ గా ఉన్నారంటే మన షో కోసం వెయిట్ చేస్తూ కూర్చొని మన షో చూసి మంచిగా దాన్ని నేర్చుకొని అండ్ మళ్ళీ మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్ కి టెక్స్ట్ వస్తే చూడండి, బాగానే చేశారు అక్క అనేసి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన తెలుగు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. వెరీ హార్ట్ వార్మింగ్ పీపుల్స్. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. బట్ ఏంటంటే నాకు వెదర్ ఒకటే సెట్ అవ్వట్లేదు. సో అంతే తప్ప ద పర్సన్స్, ద పీపుల్, మై సరౌండింగ్ వెరీ గుడ్, వెరీ సపోర్టివ్. తెలుగు ఫుడ్ టూ స్పైసీ ఉంటుందా? వెరీ స్పైసీ. నేనైతే స్టార్టింగ్ నుంచి కొంచెం తక్కువ స్పైసీ తినేది, బికాస్ బెంగళూరులో చాలా మైల్డ్ స్పైసెస్ యూస్ చేస్తాం కదా. సో ఫస్ట్ టైం ఇక్కడ వచ్చాక ఐ ఫెల్ట్ సో స్పైసీ, బట్ ఇప్పుడు కొంచెం లైట్ గా అడ్జస్ట్ అవుతుంది. సో బేసికల్ గా నాన్ వెజిటేరియనా, వెజిటేరియనా? ప్యూర్ వెజ్. ఏది ఎక్కువ నచ్చింది మా దాంట్లో? మా ఫుడ్ ఎక్కువ ఏది నచ్చింది? ఐ లైక్ వన్ డెజర్ట్ దట్ ఈస్ షాదూద్ మలాయ్ సంథింగ్. ఓకే. అండ్ పూతరేకులు, ఐ లవ్ దట్. అండ్ విత్ దట్ కమింగ్ ఇన్ స్పైసెస్ వే ఐ లైక్ పచ్చిపుల్స్. And with that I like fries, bendi fries, తొండకాయ fry, something that I love a lot. అసలు పచ్చిపులుసు అంటే చాలా మందికి నచ్చుతుంది, చాలా మంది అంటారు. ఫస్ట్ తెలియని వాళ్ళైతే మేము పచ్చిపులుసు చేసుకోము, మాకు తెలీదు అంటారు. బట్ వన్స్ పచ్చిపులుసు టేస్ట్ చేసినాక ఎవ్రీబడి వీ క్యాన్ హ్యావ్ ఇట్ లైక్ సూప్ లాగా కూడా మనం తాగొచ్చు. రక్షతో మాట్లాడుతుంటే చాలా క్యూట్ గా బాగుంది కదా. ఇట్లాగే ఇంకా చాలా మాటలు చెప్పిద్దాం. సో ఫస్ట్ అయితే రెసిపీలోకి వెళ్దాం. మిక్సీ జార్ తీసుకొని నేను నైటే నానబెట్టేసాను బాదాంని. ఓకే. సో పైన స్కిన్ అంతా తీసేసాను. తీసేసి దీన్ని మనం మిక్సీ జార్లో వేస్తున్నాం. సో
ఫ్యామిలీ అంతా బెంగళూరులో ఉంటారా, హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారా? ఫ్యామిలీ మొత్తం బెంగళూరులోనే ఉన్నారు. షూట్ కి అయితే మమ్మీ బ్రదర్ ఎవరైనా వస్తూ ఉంటారు. సో ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ ఒకసారి పౌడర్ చేసిన తర్వాత ఇందులో మిల్క్ వేసి మొత్తం ఫైన్ పేస్ట్ చేయాలి. ఓకే, ఇలా ఒకసారి మిక్సీ చేసిన తర్వాత ఫైన్. ఇప్పుడు మిల్క్ వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం పేస్ట్ అయిన తర్వాత ఇంకా కొంచెం మిల్క్ వేసి కంప్లీట్ స్మూత్ గా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇంకా ఫుల్ స్మూత్ గా. నేను నానబెట్టిన బాదంలో పాలు వేసి మిక్సీ చేశాను కదా, ఇది పేస్ట్ అయింది కదా. ఇన్ కేస్ మనం బాదం మిల్క్ చేయాలి అంటే బాగా వాటర్ వేసి మొత్తం కంప్లీట్ గా పేస్ట్ చేశాక మనం స్ట్రెయిన్ చేసేస్తే బాదం మిల్క్. ఓ, ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఇలా ఫైన్ పేస్ట్ చేసేసిన తర్వాత ఈ మిల్క్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. మొత్తం కలిపేసుకున్నాం అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. సో మీరు సిబ్లింగ్స్ ఎంతమంది? నేను అన్న ఇద్దరే. అన్నయ్య ఏం చేస్తారు? అన్నయ్యది MBA కంప్లీట్ అయింది. ఒక 4 స్పూన్ల నెయ్యి వేసాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, మొత్తం బాగా మిక్స్ చేసేసాను మిల్క్ ని. ఈ మిల్క్ అందులో వేస్తున్నాను, నేను వేస్తూ ఉంటాను, మిక్స్ చేసి. ప్యాచ్లో పెడితే గనక మనకి ఈజీగా అంటుకోకుండా ఉంటుంది. సో ఫస్ట్ మనకు కొంచెం పల్చగా ఉంది కదా, కుక్ అవుతే థిక్ అయిపోతుంది అన్నమాట. సో మరి సీరియల్ అంటే పెద్ద పెద్ద డైలాగ్స్ ఇస్తారు కదా తెలుగులో, స్టార్టింగ్ లో ఎలా చెప్పేదాన్ని? కష్టం అయ్యేది, బట్ తర్వాత ఓకే కొంచెం నేర్చుకున్నప్పుడు తెలుస్తుంది కదా మీనింగ్స్ అవన్నీ. సో అప్పుడు చెప్పుకుని వెళ్ళొచ్చు. మెయిన్ టీమ్ సపోర్ట్ దానిలో చాలా బాగా సపోర్ట్ చేస్తారా? సో మరి బయట కలిసినప్పుడు అందరూ రామలక్ష్మి అని పిలుస్తారా, రక్ష అని పిలుస్తారా? ఫస్ట్ కి అయితే రామలక్ష్మిని పిలిచేవారు, బట్ ఇప్పుడైతే మన ఈటీవీలో చేస్తున్నాను కదా మెరుపు కలర్, సో దానిలో సంయుక్త అనే పేరు. సో అందరూ ఎప్పుడు వచ్చినా సంయుక్త అక్క అని పిలుస్తుంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నా పేరు కింద నా క్యారెక్టర్ పేరు గుర్తు పెట్టుకున్నారంటే ఆ క్యారెక్టర్ ని నేను కంప్లీట్ గా నీట్ గా హ్యాండిల్ చేస్తున్నానే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది ఏ ఆర్టిస్ట్ కైనా. సో హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నావు కదా, ఎవరు హ్యాపీగా ఫీల్ అయ్యేది? నేను. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇక్కడ కుకింగ్ తో పాటు తెలుగు కూడా నేర్చుకుంటా మంచిగా. సో ఇప్పుడు బెంగళూరు నుండి ఆర్టిస్టులు వస్తూ ఉన్నారు కదా, కూర్చొని తెలుగు గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారా? అంటే వర్కింగ్ గురించి చాలా మనం మాట్లాడుకుంటాం. లైక్ ఇక్కడ వర్కింగ్ వేరేలాగా ఉంటుంది, అక్కడ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వేరేలాగా ఉంటుంది. సో ఇవన్నీ బేసిక్ గా మాట్లాడుకుంటూ ఉంటాం. ఫస్ట్ తెలుగు సీరియల్ లో ఎలా వచ్చింది ఛాన్స్? నేను యాక్చువల్లీ కన్నడలో ఒక సీరియల్ చేసా, అక్కడ మూవీస్ చేసా. సో దాంతో పాటు నాకు ఒక అమ్మాయి ఉంది శైలా అనేసి, తనతో నుంచే నాకు రెఫర్ వచ్చి స్టార్ట్ చేసా జర్నీ ఇక్కడ. సూపర్. రక్ష రెండు ఇండస్ట్రీలో, 2 ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ అండ్ తెలుగు ఇండస్ట్రీలో రెండిట్లో వర్క్ చేస్తున్నావు కదా, అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ద థింగ్ ఈస్ లైక్ ఏంటంటే అక్కడ కూడా సేమ్ మనం ఇక్కడ ఎలా కాల్ షీట్ పెడతామో సేమ్ కాల్ షీటే ఉంటుంది, కానీ వర్కింగ్ విధానం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక డే కి 8 to 9 సీన్స్, అక్కడ మనం మాక్సిమం 6 సీన్స్ అలా సీరియల్లో. మూవీస్ అయితే చాలా యూజువల్లీ నేను ఇక్కడ ఏది ట్రై చేయలేదు ఇప్పుడు దాకా తెలుగులో. సో మూవీస్ అంతా నాకు డిఫరెన్సెస్ ఏం తెలీదు. బట్ కన్నడలో అయితే మూవీస్ చేసా. మూవీస్ అయితే మీకు తెలుసు కదా, దాని జనరే డిఫరెంట్ కంప్లీట్ గా. నాకు తెలుసు, అంటే నేను ఎప్పుడు మూవీలో సీరియల్స్ లో నేను యాక్ట్ చేయలేదు, నాకు కొంచెం కూడా టచ్ కూడా లేదు. బట్ ఆడియన్ గా చూస్తూ ఉంటాను కదా, ఏంటి అంటే కన్నడలో మరి మేకప్ అదేం లేకుండా ఎక్కువ న్యాచురల్ గా ఉంటుంది కదా. సో ఇక్కడ మంచిగా మనకి ఛాన్స్ ఇస్తారు కదా ఎలా రెడీ అవ్వాలి అంటే, అదొకటి ఏమైనా డిఫరెన్స్ అనిపించింది? అదైతే డిఫరెన్స్ ఉంది. లైక్ ఇక్కడ ఏంటంటే మన లైక్ ఎప్పుడు చాలా ప్రెజెంటబుల్ గా కనిపించాలి. ఈవెన్ కన్నడలో కూడా అలాగే ఉంది, బట్ ఏంటంటే మనం అంత మేకప్ యూజ్ చేయము కన్నడలో. జస్ట్ అంటే ఈవెన్ ఇట్ మేబీ ఎంత పెద్ద సీక్వెన్సెస్ ఉన్నా కూడా మేకప్ అంత యూజ్ చేయము, కానీ ఇక్కడ యూజ్ చేస్తాం. అదొక డిఫరెన్స్ ఉంది. అండ్ రిసీవింగ్ ఎలా ఉంటుంది అక్కడ ఆడియన్స్ ఇక్కడ ఆడియన్స్? రెండు సార్ చాలా బాగుంది. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు హైదరాబాద్ లో కాకుండా బెంగళూరులో కూడా చాలా మంది నా ఈటీవీ సీరియల్ కూడా చూస్తున్నారు. అక్కడ వెళ్ళాక కూడా చాలా మంది నాకు సంయుక్త అక్క అని మాట్లాడతారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇలా కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత ఇందులో మనం షుగర్ వేస్తున్నాం.
సో బాదం మనం నానబెట్టుకునేటప్పుడు ఎంత బాదం తీసుకుంటామో దానికి ఎగ్జాక్ట్గా సేమ్ కొలత మనం షుగర్ వేసుకుంటే కనుక ఆ స్వీట్ సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఇందులో మనం ఇలాచి పొడి, అలాగే ఇది తెలుసా కేసర్, ఎస్, కుంకుమ పువ్వు వేసేసి ఇంకా కొంచెం స్టవ్ పెద్దగా పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేయాలన్నమాట. హల్వా అన్నప్పుడు మధ్య మధ్యలో మనం గీని యాడ్ చేస్తూ ఉండాలి, అప్పుడే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇలా కుక్ చేస్తూ ఉంటే కొంచెం టైం పడుతుంది, దగ్గరగా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి, కుక్ చేసుకోవాలి. ఈలోపు నేను కొంచెం పిస్తా కూడా కట్ చేస్తాను. రక్ష ఫుల్ హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రక్ష. యాక్చువల్లీ ఐఎమ్ లర్నింగ్. పిస్తాని సింపుల్ గా కట్ ఇది అంటుకోకూడదు కదా, కింద అంటుకోకుండా మనం కలుపుతూ ఉండాలన్నమాట, లేదంటే కింద అంటుకుపోతుంది. డ్రై ఫ్రూట్ కదా. నీకు స్వీట్స్ ఇష్టమా హాట్ ఇష్టమా? రెండు ఇష్టమే, కానీ చాలా అయితే హాట్. సో మరి చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా, సో రోజు మార్నింగ్ వర్కౌట్ అలా చేస్తావా లేకపోతే అలాంటిది ఏం లేదా? చేశాను వెన్ ఐఎమ్ ఫ్రీ, లేకపోతే ఐ విల్ గో విత్ ద డయట్. అంటే చాలా జంక్ ఫుడ్స్ అవి ఇవి తినను, నార్మల్ గా కొంచెం హెల్దీ ఫుడ్స్ తో ఓట్స్ ఇలాంటి డయట్ లో మెయింటైన్ చేసుకుంటాను. హల్వా రెడీ అయింది అండ్ పిస్తా కూడా కట్ చేసేసాను. ఫైనల్ బౌల్లో వేసేసుకున్నాం. ఎస్, కలుపుతుంటే మంచి అరోమా వస్తుంది కదా. యా, టూ మచ్. సో ఇప్పుడు ఫైనల్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. మనం ఎంత వేస్తే ఎంత. అవును, చల్లగా అయిపోయిన తర్వాత మనకి ఇంకా గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఓకే, సో మనం హ్యాపీగా 4-5 డేస్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లంచ్ చేసిన తర్వాత స్వీట్ తినడం అలవాట? అంతా ఏం లేదు, కొన్నిసారి తినేస్తా. ఫేవరెట్ ఫుడ్ ఏంటి రక్ష? ఫేవరెట్ ఫుడ్ రాగి ముద్ద. రాగి ముద్దని? యా, నేను ఫస్ట్ టైం వింటున్నాను రాగి ముద్దని. రాగి ముద్ద అండ్ జవార్ రోటీస్. జవార్ రోటీ విత్ విచ్ కర్రీ? విత్ వి మేక్ అది గ్రీన్ పీస్ ది ఒక భాజీ లాంటిది చేస్తాము. మా అమ్మ అది ఒక కాన్స్టెంట్ ఫుడ్ ఉంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ పచ్చడి దట్ ఈస్ వడ్మూర్కా. వీసే వడ్మూర్కా. దేంతో చేస్తారు? విత్ కర్డ్ అండ్ యూనో కోకోనట్ ఉంటుంది కదా, సో దాంతో చేస్తాం. అమ్మకి చెప్తూ ఉంటావా ఎప్పుడైనా తెలుగులో ఇలా అంటారు, దీంట్లో ఇలా అంటారు? అమ్మతో కొన్నిసార్లు తెలుగులో మాట్లాడుతూ ఉంటా. మమ్మీకి తెలుగు అర్థం అవుతుంది, బికాస్ నాతో పాటు షూట్స్ కి అక్కడిక్కడ వస్తూ ఉంటుంది కదా, సో తెలుగు అర్థం అవుతుంది మమ్మీకి. షీ కాంట్ స్పీక్ నాలాగానే ఇలా కొంచెం కొంచెం మాట్లాడుతుంది. కామెడీగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. పైనుండి ఇలా కొంచెం పిస్తాతో గార్నిష్ చేసుకుంటే అసలు అదిరిపోతుంది అన్నమాట. బాదాం హల్వా రెడీ అయిపోయింది. బాదాం హల్వా తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో మేము రెడీగా ఉంటాం. బాదాం హల్వా తయారీ విధానం: ముందుగా నానబెట్టుకున్న బాదాంని పైన తొక్క తీసేసి ఒకసారి మిక్సీ పట్టి పౌడర్ చేసిన తర్వాత కొంచెం పాలు వేసి స్మూత్ పేస్ట్ చేసేసుకొని మిగతా పాలంతా ఆ పేస్ట్ లో కలిపేసుకోవాలి. తరువాత పొయ్యి మీద గిన్నె పెట్టుకుని నెయ్యి కాస్త వేడి చేశాక గోధుమ పిండి వేసి మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని మిక్సీ చేసి పెట్టుకున్న బాదాం పేస్ట్ వేసి కాస్త కుక్ అయ్యాక చక్కెర, ఇలాచి పొడి, కుంకుమ పువ్వు వేసి కాస్త దగ్గరగా వచ్చాక ఇంకొంచెం నెయ్యి వేసి బాగా కలిపి ఒక ముద్దలాగా అయితే బాదాం హల్వా రెడీ అవుతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని పైనుండి పిస్తాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బాదాం హల్వా రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం డబుల్ బీన్ సుండల్ తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ రాసింది రజనీ గారు. హాయ్ స్వప్న గారు, నా పేరు రజనీ, నేను కర్నూలు నుండి మెయిల్ చేస్తున్నాను. డబుల్ బీన్స్ తో ఏదైనా రెసిపీ చేయండి, ఇంట్లో ఉన్నాయని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. డబుల్ బీన్స్ సుండల్ మనం తయారు చేద్దాం, చాలా బాగుంటాయి. కాకపోతే ముందుగానే నానబెట్టేసుకుని బాయిల్ చేసుకున్న తర్వాత తయారు చేసుకోవాలి. అవన్నీ రెడీగా ఉన్నాయి, కావాల్సిన పదార్థాలు పెట్టుకొని పట్టుమని చేసేద్దాం. సో ఇప్పుడు మనం డబుల్ బీన్స్ సుండల్ చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. డబుల్ బీన్స్ ని నైటే నేను నానబెట్టుకొని కొంచెమే పసుపు వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇవి నానినా సరే ఖచ్చితంగా బాయిల్ చేసుకోవాలి అండ్ బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక 5-6 విజిల్ అన్నా పెట్టుకోవాలి. తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, కొత్తిమీర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంకా కాస్త నిమ్మరసం కావాలి. బాండి పెట్టేశాను, కొద్దిగా ఆయిల్. డబల్ బీన్స్, మనకి కిడ్నీ బీన్స్, డబల్ బీన్స్ ఇవన్నీ మంచి ప్రోటీన్ అండి. మామూలుగా మనం జస్ట్ బాయిల్ చేసుకొని తిన్నా కూడా చాలా మంచిది. ఇంకా కొంచెం
సో వీటిని సింపుల్ తాలింపు అనమాట. మనం శనగలతో ఎలా చేసుకుంటాం అలాగా తాలింపు చేసుకోవాలన్నమాట. సో దసరాని ఇంట్లో ఎలా చేసుకుంటారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మేమైతే మంచిగానే ఇంట్లో పూజ చేస్తాము అండ్ సేమ్ ఉసిలికాడు అని చేస్తాము, దాన్ని ప్రిపేర్ చేసుకుంటాం అండ్ వి మేక్ స్వీట్స్. ఎక్కువ చిత్రాన్నాలు చేస్తారు కదా, అంటే కొన్ని రీచువల్స్ లో చిత్రాన్న లాగా చేస్తారు. మేమైతే వి మేక్ పర్టికులర్ రైస్ అండ్ రసం ఇన్ మై రిలీజియన్. సో ఇక్కడ ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఆవాలు, ఇది ఆవాలు, మస్టర్డ్, ఓకే, జీరా ఓన్లీ, జీరా. చిన్నప్పటి టైంలో అయితే ఇది ఉన్నాయి కదా మస్టర్డ్స్, అవి టప్ 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 అన్నప్పుడు భయపెట్టే. అలాగే మినప్పప్పు, ఇప్పుడు మాకు దివాళీ టైంలో బొమ్మల కొలువు పెడతారు, అంటే అన్ని బొమ్మలు తీసుకొచ్చేసి సెట్ చేస్తారు. షుగర్ ది కదా, మీ ఇంట్లో మన దగ్గర ఏవి ఉన్నా సరే బొమ్మలు పెట్టేస్తాం అనమాట ఒక దగ్గర. ఓకే. సో దసరాకి కొన్ని ప్లేసెస్ లో చేస్తారు కదా, మీ దగ్గర దివాళీకి చేస్తారా, దసరాకి చేస్తారా? దసరా వి మేక్ అదే షుగర్ ది చిన్న చిన్న డాల్స్ లాంటిది, చిలకలు అలాంటి చేసి పెడతాము. సో మినపప్పు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి. మా దగ్గర దసరాకి ఇప్పుడు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మార్నింగ్ అన్ని స్పెషల్ వంటకాలు అన్ని చేస్తాం. ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు ఫుడ్ తినేస్తారు. తర్వాత టెంపుల్ కి వెళ్తాం. టెంపుల్ కి వెళ్ళాక ఒక లీఫ్ ఉంటుంది, దాన్ని ఏమంటారు అంటే జమ్మి ఆకు అంటాం. అది టెంపుల్ దగ్గర నుండి తెచ్చుకొని, సో మన డియర్ అండ్ నియర్ ఉంటారు కదా, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళేసి అది షేర్ చేసుకుంటాం. ఓకే ఓకే, ఇస్తాం అనమాట. దాన్ని మేము బంగారం అంటాం. ఏಳು బెల్ల సంథింగ్, మేమైతే జమ్మి ఆకు అంటాం. మేబీ అదే ఉండొచ్చు, మన సైడ్ ఏಳು బెల్ల అని అంటాం. ఓకే. ఇప్పుడు ఎండుమిరపకాయలు. మీరు నవరాత్రి ఎప్పుడైనా డాన్స్ చేశారా? నవరాత్రి దాండియా నైట్స్ చేస్తారు, ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు బాగా చేస్తారు కదా ఇక్కడ, చాలా బాగా చేస్తారు. కరివేపాకు అపార్ట్మెంట్స్ ఉంటే ఇప్పుడు ఎక్కువగా అది బాగా పాపులర్ అయిపోయింది. అంత కమ్యూనిటీలో మంచిగా దాండియా ఆడడం, డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అన్ని కండక్ట్ చేయడం అవన్నీ అవుతున్నాయి ఇప్పుడు. ఓ, మరి ఈసారి లైక్ ఫుల్ చేస్తున్నారు. మేము కూడా బాగా చేసుకున్నాం యాక్చువల్ గా. సో ఈ రోజు ఇంకా పండగ, మీరు వచ్చారు కాబట్టి షూట్ నడుస్తుంది. ఇప్పుడు డబుల్ బీన్స్ వేసాం. బతుకమ్మ బాగా ఆడతాం రక్ష ఇక్కడ. ఇందులో కాస్త ఉప్పు. ఆల్రెడీ డబుల్ బీన్స్ లో మనం కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేసుకుంటాం. ఓకే, మళ్ళీ కొంచెం వేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం కోకోనట్ ఆయిల్ వేసుకుని కూడా ఇలా తాలింపు చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు లాస్ట్ లో మనం కోకోనట్ వేసుకోవాలి అండ్ కొత్తిమీర మిక్స్ చేసుకోవడం. కోకోనట్ తో మంచి ఫ్లేవర్ వస్తుంది. కోకోనట్ ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ ఇంకా కోకోనట్ రెండు ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. కోకోనట్ is one of the best ingredient actually. సో లాస్ట్ లో నిమ్మరసం యాడ్ చేస్తుంది. సూపర్ డూపర్ టేస్టీగా ఉంటుంది. సింపుల్ రెసిపీ కదా, 2 రెసిపీస్. అరోమాని డబుల్ బీన్స్ సుండల్ రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి, నేను ప్లేట్ లోకి తీసేసుకుంటాను. డబుల్ బీన్స్ సుండల్ తయారీ విధానం. ముందుగా బాండీలో నూనె వేసి ఆవాలు, జీరా, మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు నానబెట్టి పసుపు వేసి బాయిల్ చేసుకున్న డబుల్ బీన్స్ వేసి ఉప్పు వేసి కాస్త కలుపుకొని చివరగా కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కొద్దిగా నిమ్మరసం వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన డబుల్ బీన్స్ సుండల్ రెడీ. స్మెల్ బాగుంది, చాలా బాగుంటుంది. అండ్ నైవేద్యం పెట్టడానికి కూడా దేవుడికి సింపుల్ రెసిపీస్ అన్నమాట. అండ్ డైట్ చేస్తున్న వాళ్ళకి మంచి ప్రోటీన్ కావాలి అంటే బెస్ట్ రెసిపీ. యు ఆర్ మోర్ ఇంటూ ఫిట్నెస్ ఫుడ్స్ ఆర్ జంక్ ఫుడ్స్? ఐఎమ్ ఏ ఫుడీ, బట్ నేను మూడ్ ని బట్టి ఫుడ్ ని మంచిగా ఎంజాయ్ చేస్తాను. సేమ్ ఇయర్. డబుల్ బీన్ సుండల్ చేసేసుకున్నాం. అలాగే బాదాం హల్వా కూడా తెచ్చేసుకున్నాం. డబుల్ బీన్ సుండల్ ఇంకా బాదాం హల్వా 2 రెసిపీస్ మీరు నోట్ చేసుకున్నారు కదండి. ఇలాంటి రెసిపీస్ మీరు కావాలి అంటే
మాకు మెయిల్ చేయండి. మా అడ్రస్ ని నోట్ చేసుకుంటూ ఉండండి. ఈ లోపు బాదం హల్వా కూడా తెచ్చిస్తాను. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. సో బాదం హల్వా కూడా వచ్చేసింది. ఎలా అనిపించింది షో రక్ష? చాలా ఎంజాయ్ చేసా. అంటే స్వీట్ స్పైసీ రెండు నేర్చుకున్నా. సో ఐమ్ వెరీ హ్యాపీ. నేను ఇంటికి వెళ్ళాక నా మమ్మీ రెడీ చేసి మమ్మీకి చేసి చూపిస్తా తినిపిస్తా నేను ఉంటుంది. వీడియో కూడా పంపిస్తా మీకు. ఎంత క్యూట్ గా అనిపిస్తుందండి. సో మర్చిపోయా, నువ్వు ఎందుకు ఇంత హైట్ అయ్యా? ఎవరున్నారు ఇంట్లో ఇంత హైట్? ఇది ఒక క్వశ్చన్ నాకు అందరూ అడిగి నేను అలసిపోయా. అలసిపోయా యాక్చువల్ గా. నా నానమ్మ తాతయ్య అందరూ హైట్ ఉన్నారు, 6.2 అలా 6. నా గ్రాండ్ మదర్ అయితే 6, నా గ్రాండ్ ఫాదర్ వాళ్ళందరూ 6.2 ఇలా ఉండేవాళ్ళు. బ్రదర్ కూడా హైట్ ఉన్నారు, ఆల్మోస్ట్ 6.1 ఇలా ఉన్నారు. మా పెద్ద అబ్బాయి ఇప్పుడు 9th స్టాండర్డ్, ఈజ్ ఆల్సో 6 అయ్యాడు. అవునా? ఆల్మోస్ట్ ఈ మధ్య అందరూ హైట్ ఉన్నారు. బాస్కెట్ బాల్ ఆడుతూ పెరిగిపోయాడు. నేను అదే స్పోర్ట్స్ ఎవరు చాలా ఆడుతూ ఉంటారు, వాళ్ళకి హైట్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. నేను స్కూల్ అయితే చాలా ఆడా స్పోర్ట్స్, రన్నింగ్ అయినా, హడల్స్ అయినా, షటిల్స్ ఇలాంటి చాలా ఆడా. సో రక్షతో అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇలాగే మంచి ప్రాజెక్ట్స్ రావాలి, సూపర్ సక్సెస్ అవ్వాలి మా రక్ష అని మేము చెప్పుకోవాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి షో ముగించే ముందు మరొకసారి అందరికి హ్యాపీ దసరా.